హలో. హలో. నేను డాక్టర్ భాస్కర్ రాజునండి. జాన్బాబు గారా? భాస్కర్ రాజు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. బాగున్నారా? బాగున్నాను సార్. ఎలా ఉన్నారు మీరు? ఫంటాస్టిక్ అండి. నైస్ అండి. ఏదో యూట్యూబ్ చూస్తుంటే మీ వీడియో ఒకటి కనిపించింది. క్రైస్తవంలో క్లారిటీ ఉంది, సనాతన ధర్మంలో క్లారిటీ లేదు అన్నట్టేవో చెప్తున్నారు. ఓకే, మరి మాట్లాడదామా? క్లారిటీ ఎక్కడుందో, కన్ఫ్యూషన్ ఎక్కడుందో? తప్పకుండా మాట్లాడదామండి. జస్ట్ ఇప్పుడే నేను ఒక ఆయన ఫోన్ చేశారండి. ఆయన అసలేష్ అనుకుంటా ఆయన పేరు. జస్ట్ ఇప్పుడు ఆయనతో ఫోన్ కట్ చేశాను, మీకు నుండి కాల్ వచ్చింది నాకు. మనం డిస్కస్ చేద్దామండి. ఆయనతో కూడా అదే చెప్పాను నేను. భాస్కర్ మాట్లాడదామండి, ఎట్లాగంటే సరే మాట్లాడదాము, నేను టైం చెప్తాను, ఫ్రీ టైం చూసుకుని చెప్పాను. అప్పుడు మీరు కూడా వద్దురుగానండి, మనం ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. ఒక్కడే ఉంటాను, నేను ఉంటాను, మీరు ఉంటారు, ఇంకెవరు ఉండరు. సరేనండి. క్లారిటీ ఎక్కడుంది, కన్ఫ్యూషన్ ఏముందో డిస్కస్ చేద్దాం. ఓకే ఓకే సరే ఓకే మాట్లాడదామండి. కాకపోతే ఇప్పుడు కాదు, నేను మళ్ళీ మీకు కాల్ చేస్తానండి. అంతకు ముందు కూడా ఏదో కాల్ చేద్దాము, డిస్కస్ చేద్దామన్నారు. అంటే మనకి అంతకు ముందు ఏమి లేదు కదండి, మాట్లాడుకుందాం అనుకున్నాం. అప్పుడు మీరు ఒక డిస్కషన్ అంటున్నారు కదా రాజుగారు. అంటే అంతకు ముందు మామూలు క్యాజువల్ గా కాల్ చేసాము, ఎప్పుడన్నా మాట్లాడుకుందాం సార్ అని చెప్పాను. అంటే అప్పుడు మన ముందు ఏమి ఒక సందర్భం వేచి లేదు. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఒక క్లారిటీ దేంట్లో ఉందో మరి నా ఒపీనియన్ నేను చెప్తానండి మీరు అంటున్నారు. సో ఇంకొకటి ఏంటంటే, మరి సరే మీరు పెద్దవారు, గౌరవప్రదమైనటువంటి వృత్తిలో కూడా మీరు ఉన్నారు. కాకపోతే సార్ ఇది నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను, మీరు ఎలాగైనా తీసుకోండి, మీరు ఏదన్నా కానివ్వండి. లైవ్ లోకి వెళ్ళటం తప్పు కాదు కానివ్వండి, మీలాంటి పెద్దవాళ్ళ సమక్షంలో చిన్న చిన్న వాళ్ళు, అంటే నేను ఏజ్ లో చిన్నటువంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అట్లా బూతులు తిడతా ఉన్నారండి. సమంజసం కాదు కదండి. నేను చర్చిలలో రేపులు చేసే ఫాదర్ల గురించి కూడా మాట్లాడట్లేదండి. నేను మీ గురించి, నా గురించి మాట్లాడుతున్నాను. నేను చెప్పేది వినండి సార్, నేను చెప్పేది మీకు అర్థమైందా? మీరు లైవ్ లోకి వెళ్తున్నారు, పెద్దవారు పిల్లలు అక్కడ ఏదో చండాలంగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి జ్ఞానం మీరు పెద్దవాళ్ళు బాబు అలా మాట్లాడొద్దు, అది తప్పు. ఎందుకు చెప్పట్లేదు మీరు? నీకు అర్థం కావట్లా. నేను మీ గురించి, నా గురించి మాట్లాడుతున్నాను, వేరే వాళ్ళ సంగతి నాకు తెలియదు. నేను మీ గురించి మాట్లాడుతున్నాను. మీరు లైవ్ లోకి వెళ్తున్నారు, బూతులు పెడుతున్నప్పుడు ఒక పెద్ద రకంగా మీరు ఒక మాట్లాడట్లేదు కదండి. ఏమండి, చర్చలలో రేపులు చేసుకుంటున్నారు, అమాయకులను దోచుకుంటున్నారు. సార్ నేను అడిగేదేంటి, మీరు చెప్పేదేంటి? నేను మీ గురించి మాట్లాడుతున్నాను. మీ సమక్షంలో బూతులు పెడుతుంటే మీరు ఏం చేస్తున్నారు? మీరు పెద్దవారు అయింది ఏం ఖండిస్తున్నారు? మీ సమక్షంలో దోపిడీ జరుగుతుంది, మీరేం చేస్తున్నారు? నా సమక్షంలో ఏం జరగలేదే. దోపిడీ జరుగుతుంది కదా. ఎక్కడ? ఇవ్వండి, రుజువు ఇవ్వండి. నా సమక్షంలో ఇదిగోండి జాన్బాబు గారు, మీ చర్చిలో మీ సమక్షంలో ఇది జరిగిందని చెప్పండి నాకు. నేను ఖచ్చితంగా వెంటనే రియాక్ట్ అవుతాను. మీరు ఎప్పుడొస్తారు లైవ్ చెప్పండి నాకు, క్లారిటీతో మాట్లాడుతుందాం. కాదండి, ఇంకెలా క్లారిటీ లేదు, హిందూ సోదరులకు క్లారిటీ ఉండదు ఒక దాని మీద అని చెప్పి నేను అందుకని నేను చెప్పిన దానికి మీరు ముగింపు పలకలేదు, మీరు దానికి సందేశం ఇవ్వలేదు. అంటే మీరు ప్రోత్సహిస్తారు, అంటే తిట్టండి రా బాబు, నేను తిట్టకపోయిన మీలాంటి వాళ్ళు తిట్టాలని మీరు ప్రోత్సహిస్తున్నారు. అలాగే మీరు కూడా చర్చలలో రేపుల్ని ప్రోత్సహిస్తున్నారా? రోజుకో న్యూస్ వస్తుందిగా, ఏం చూపించండి. అయ్యో, ఒక 10 పేపర్ పెట్టండి. ఇప్పుడు రోజు ఒక క్లిప్ అన్నారు, నిన్నటి పెట్టండి, ఏది నిన్నటి పెట్టండి, ఏదో ఒక క్లిప్ పెట్టండి. పెట్టాలా? ఒక క్లిప్ పెట్టండి, నిన్న జరిగింది నాకు పెట్టండి. లైవ్ పెట్టండి, ఇప్పుడు లైన్ లో ఉండండి, పెట్టండి. పెడతా ఇప్పుడే పెట్టండి, వాట్సాప్ లో పెట్టండి, నేను వెయిట్ చేస్తాను. నిన్న జరిగినది మీకు డైలీ జరుగుతుందని చెప్తున్నారు కదా, నేను వెయిట్ చేస్తాను. ఇప్పుడు నిన్న మిమ్మల్ని ఎవరికి తిట్టారు చెప్పండి? వీటినే సొల్లు కబుర్లు అంటారు. నేను ఒకటే ఇప్పుడు అన్నారు, నేను ఇప్పుడు పంపిస్తాను, వెయిట్ చేయండి అన్నారు. రాజు గారు, మీరు ఇట్లాంటి నోరు టంగ్ స్లిప్ అవనివ్వకండి, టంగ్ స్లిప్ అవ్వకండి, దయచేసి వినండి. మీరు వినండి, మీరు ఇప్పుడే చెప్పారు, ఇప్పుడే మీరు వెనక్కి వెళ్ళిపోయారు. ఇదిగో రోజుకు ఒకటి ఏంటండి, మీరు ఆనాపైన పెద్దోళ్ళు, వయసు వచ్చింది, వాళ్ళు ఏదో చిన్నోళ్ళు జారి తొందరపడుతుంటే బాబు తప్పని చెప్పడం పోయి వాళ్ళు ఏంటంటే తలపేస్తారా? చాలు కానీ మీరు పెద్దవాళ్ళు అయి ఉండి మంచి గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నారు, ఒక డాక్టర్ గా ఉన్నారు, చేస్తున్నారు. ఆ బోడీ ఆ లైఫ్ లోకి వెళ్ళి ఆ ఇష్టం వచ్చినట్టుగా బూతులు పెడుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారా? మీ ధర్మం మీకు నేర్పేది, ఇదే మీ ధర్మం మీకు నేర్పేది. ఏంటంటే చాలు ఊరుకోండి రాజు గారు. మీకు అర్థం అవుతుందా?
రోజుకు క్లిప్ అన్నారు, పంపిస్తానని వెయిట్ చేస్తున్నాను అన్నారు. మళ్ళీ ఎందుకని క్లిప్ అయినా పెట్టండి. సెర్చ్ చేయాలి కదా. హిందుత్వంలో ఉంది ఇది. ఇదండి నిజాయితీ. మీ నిజాయితీ ఇది. ఎక్కడికక్కడ బొంకడం, ఇప్పుడు వెంటనే సైడ్ అయిపోవడం. మీరు పంపండి. మీరు చెప్పారు. నో, మీరు చెప్పారు చర్చిలో రేపు జరుగుతుందని చెప్పారు. మీరు ఇప్పుడు పంపండి, వెయిట్ చేస్తాను నేను. ఇప్పుడు క్లారిటీ ఏడుందో మాట్లాడదామా? నేను అదే చెప్తున్నాను, క్లారిటీ. మీరు ఇచ్చిన మాట ప్రకారం మీ స్టేట్మెంటే. లేదా మా తప్పైందని ఒప్పుకోండి, నేను సెకండ్ పాయింట్కి వస్తాను. మీరు తప్పైందని ఒప్పుకోండి, నేను సెకండ్ పాయింట్కి వస్తాను. ఏ తప్పు? సార్ చర్చిలో రేపు జరుగుతుంది, డైలీ వస్తున్నాయి పేపర్, అన్నారు. పంపించండి. డైలీ వస్తున్నాయి. జరిగింది నాకు పంపించండి. మొన్న జరిగింది నాకు పంపించండి. ఈ నెలలో జరిగింది నాకు పంపించండి. ఈ నెలలో జరిగింది పంపించాలి. అంతే పంపించండి. డైలీ జరుగుతున్నారు కదా. నేను ఇప్పుడు పంపిస్తా. మనం ఎప్పుడు వచ్చినా చెప్పండి. ఏసు లేను, మీరు పంపండి. పంపిన తర్వాత డిస్కస్ చేద్దాం, కంటిన్యూ చేద్దాం.